హాయ్ నమస్తే. వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్‌లో స్వపక్షంలో, విపక్షంలో తయారైన పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఇప్పుడు పచ్చపత్రికలు పెద్ద ఎత్తున యుద్ధం చేస్తా ఉన్నాయి. ఇక అక్షరాల వాంతులు, విరేచనాలతో పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడతా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆయన గతేం కావాలనో అర్థం కాని పరిస్థితి అనమాట. మార్చి నాటికి పవన్ కళ్యాణ్ పదవి ఉంటుందో, ఊడుతుందో తెలియని డైలమాలో కూరుకుపోయిందనమాట. దీనికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు సైతం కూటమిలో చిచ్చు రాజేస్తుంది. దీన్ని మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆయన రౌతరాతలు కొత్త పలుకుల్లో రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. కనీసం కూటమి నైతిక ధర్మంగా, పొత్తి ధర్మంలో భాగంగా కొంచెం నాలుక మడతేసి అందరి ముందు కాకుండా 4 గోడల మధ్య మీ వాదన ఏంటో చెప్తే బాగుంటుంది కదా అని చెప్పి ఏదో సలహాలు ఇస్తూ ఉన్నాడు అనమాట. దీని మీద నిన్న రాసిన ఆయన కొత్త పలుకు మీద పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతుంది. ఒకసారి ఆయన రాసిన ఆ పలుకులు విన్న తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం డీటెయిల్గా. భయభక్తులున్నాయా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు 6 చనిపోవడం తిరుమల తిరుపతి చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. తిరుపతిలో జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయి వారి అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే రాజకీయ రంగ ప్రవేశం చేశాయి. సందట్లో సడేమి అన్నట్టుగా జగన్ రెడ్డితో పాటు ఆయన రోత మీడియా యథావిధిగా విష ప్రచారం చేసింది. ఈయనకి అసలు మైండ్లో మెదడనే ఉందా లేకపోతే పెండ ఏమైనా పెట్టుకున్నాడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రతిపక్ష నేత. ఆయన రాకపోతే ఇంత కనీసం ఈ వార్తలన్నా బయటకు వచ్చేటివా? విషప్రచారం అంట. తిరుమల చరిత్రలో ఇంత పెద్ద మానవ విషాదం జరగలేదని నువ్వే రాస్తావు. మళ్ళీ ఆయన వస్తే విషప్రచారం మొదలుపెట్టింది రోత మీడియా అని నువ్వే చెప్తావు. అసలు ఏం చెప్పదలుచుకున్నావు? అటన్న ఉండు ఇటన్న ఉండు. చంద్రబాబు సంఖ్యలో సక్కెరేసి నాకుతా సంగతి తెలుసు. అటని ప్రతిపక్ష నేత మీద మాట్లాడితే ఎవడు సహించడు ఇట. తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ వద్దనే భయభక్తులు ప్రదర్శించిన అధికారులు 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు వద్ద ఎలా మెలగాలి? ముఖ్యమంత్రి అంటే లెక్కలేనట్టుగా వ్యవహరించడం ఏంటి? ఇది ఈయన కడుపులమ్మంట అనమాట. అప్పట్లో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చాలాసార్లు చెప్పిన మైరా మీడియాలో ఒక అంటే వర్త్ అన్నట్టు ఒక వర్త్ఫుల్ క్యాండిడేట్ వచ్చినప్పుడు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే సంస్కరణల దిశగా పాలన నడిపించే క్రమంలో అధికారులు వాళ్ళంతలకు వాళ్ళు సరెండర్ అయిపోయి జీవిత కాలానికి సరిపడా ఆత్మసంతృప్తి కోసం వాళ్ళు ఎన్నో పనులు చేస్తారనమాట. అది గత 5 ఏళ్ల పీరియడ్లో ఈ రాష్ట్రం చూసింది. ఇంకా అది ఓడిచిపోయింది అనుకోండి, వదిలేయండి. ఆయన ముందర అధికారులు ఏమైనా ఇట్లా చేతులు కట్టుకొని పనిచేసిర్రా? ఆయన ముందరనేమో ఒద్దికగా ఉన్నోళ్ళు ఇప్పుడు చంద్రబాబు ముందర ఎట్లా మరి కాళ్ళ దగ్గర వేసుకొని మాట్లాడి మీసాలు తిప్పుతున్నారు రైట. మనం సినిమాలోనేమో చెప్తాం కదా, నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు అని. పాలక మండలిలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన సభ్యులు ఉన్నారు. ఈ కారణంగానే వారు అవసరానికి మించి, పరిమితికి మించి స్వేచ్ఛను తీసుకుంటున్నారు. మరి ఈ తప్పేమంది? అవసరానికి మించి, పరిమితికి మించి స్వేచ్ఛ తీసుకుంటున్నారంటే మరి బాబు ఏమైనా చేతులకు గాజులు దొరుకున్నాడా? చీర కట్టుకున్నాడా? ప్రభుత్వ అధినేతగా ఆయన ఏం చేయాలో అది చేస్తే, మాట్లాడితేనేమో 1995 నాటి బాబు 4.1 చూపిస్తా అదే అని చెప్పి పొంగనాలు కొడతాడు. మరి పార్టీ మీద, భాగస్వామ్య పక్షాల మీద ఆ మాత్రం కమాండ్ లేకపోతే ఇంకా ఆ పదవి ఎందుకు? పీకనీకేనా? పవన్ జనసేన అధినేత కనుక ఆయన చంద్రబాబుకు విధేయుడిగా ఉండాలని భావించలేని పరిస్థితి. విధేయుడిగా ఎందుకుంటాడు? అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ప్రశ్న. ఆయన పార్టీ పెట్టితే ప్రశ్నించడానికి. ఊరికే ఎందుకుంటాడు? నీలాగా డబ్బా కొట్టడానిక? కనీసం పవన్ కళ్యాణ్ ఆ మాత్రం మాట్లాడడం వలన కూటమిలో లొసుకులు ఈ మాత్రం బయటకు వస్తున్నాయి. ఆనందించాల్సింది పోయి ఆయన మీద అపాండాలు ఇస్తామేంది? ప్రస్తుతం తలెత్తిన ఈ సున్నితమైన సమస్య మున్ముందు కూటమి సఖ్యతపై ప్రభావం చూపకూడదు అనుకుంటే ప్రస్తుత దశలోనే పరిష్కారం కనుగొనాలి. సో పవన్ కళ్యాణ్ ఎలదొబ్బాలి అని చెప్పి హింటిస్తున్నాడు అనమాట. బాబు గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ అసలు ఏమాత్రం దేక్తలేడు, మీ ప్రభుత్వాన్ని, పరువును, ప్రతిష్టను మండగలుపుతున్నాడు. సో దయచేసి ఆయన మీద ఛార్జ్ తీసుకోండి అని చెప్పి ఇండైరెక్ట్గా హింటిస్తున్నాడు అనమాట. మృతుల కుటుంబాలకు పాలక మండలి క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరడం ముమ్మాడికి సమర్థనీయమే. అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రకటన ముఖ్యమంత్రి సమక్షంలో చేసుంటే బాగుండేది. ఎందుకు? బహిరంగ 6 చచ్చిపోయింది బహిరంగ ప్రదేశంలోనే కదా. మన కూటమి సర్కారు శాతగానితనం, అసమర్థత నిరూపించిన ఘటన కదా. 93 ఏళ్ల టీటీడీ చరిత్రలో అతిపెద్ద మానవ విషాదం. దానికి బహిరంగంగా కాకుండా లోపల సారి చెప్పి మన పత్రికల్లో వచ్చేస్తే సరిపోతుందా? ముమ్మాటికి సమర్థనీయం అంటాడు, కానీ మళ్ళీ దాన్ని 4 గోడల మధ్య చెప్పాలంట. అసలు ఏం తెలివిది? ఏం కథ? విషయాలు స్వల్పమే అయినప్పటికీ ఇవి భవిష్యత్తులో ముదిరే ప్రమాదం ఉంది. కూటమిలో చిచ్చు పెట్టడానికి జగన్ అనుకో కాచుకొని ఉన్నారంట.
ఇంకా జగన్కి ఇదే పని అనమాట. మీ మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు. ఇప్పటికే 10 ఫీట్ల లోతుకి వెళ్ళిపోయింది మీ కూటమి సర్కారు. జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రారు అన్న భరోసా ఇవ్వగలరని పెట్టుబడులు పెట్టేవారు అడుగుతున్నారని మంత్రి లోకేష్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన మధ్య, ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మరింత సమన్వయం అవసరం. ఇలా భయం అదనమాట. ఇప్పుడు బాబుగారి పాలన అంటేనే దాచుకో, దోచుకో, తినుకో, పంచుకో. ఈ విషయం ప్రజలకు అర్థమయ్యేనాడికి ఒక్కడు ఓటేయడానికి కూడా ముందుకు రాడా, అది వేరే సంగతి. అది నెక్స్ట్ ఎలక్షన్లో కనిపిస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ మొత్తం ప్రాసెస్లో బాబుగారి వయసు 76 ఏళ్ళు నిండిపోయింది. ఇంకా ఈ టర్ము తప్పిస్తే ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటాడో లేదో తెలియదు అనమాట. ఆయన నిండు నూరేళ్ళ ఇట్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అట్లాంటి నాయకుడి అవసరం మనకు ఉంది. కానీ అది ఇట్లా ఈ రకమైన పాలన కాదు. ఓకేనా? ఈ థిన్ లైన్ మాకు గుర్తుందిలే. కానీ సో ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి, ఈ రాష్ట్రాన్ని గైడ్ చేయాలి. కానీ ఇట్ట కాదు. అయితే వీళ్ళ భయం ఏంది? ఈయన వారసుడు నారా లోకేష్ ఈయన పోతే ఒకవేళ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి తప్పుకుంటే ఆయన నారా లోకేష్ పరిస్థితి ఏంది? కుక్కలు చింపిన ఇస్తారవుతుందని వీళ్ళ భయం అనమాట. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇదే రేంజ్లో ఫైర్ అయితే పోతే ఆయన ఇంకొక ఆల్టర్నేట్ అవుతాడు. జగన్, పవన్ కళ్యాణ్ మధ్యలో నారా లోకేష్ కుక్కిన పేరు అవుతాడు. 2 ఏనుగులు మదగజాల మధ్య కొట్లాటలో ఆల్చిపోయిపోతాడు అని చెప్పి ఈయన ఫీలింగ్ అనమాట. అందుకే ఇప్పటి నుంచే కంట్రోల్ చేస్తే లోకేష్కు లిఫ్ట్ ఇస్తే ఏమన్నా ఒరుగుతుంది, మీకు ఇచ్చిన మ్యాండేట్కు అర్థం ఉంటుంది అని చెప్పి ఈయన చెప్పడం అనమాట. ఒకసారి అంటే మన మన పాలనను ఒకసారి గుర్తు చేసుకుంటే పవన్ కళ్యాణ్ మాటల్లోనే వింటే గతంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, రేపులు, మానభంగాలు, మర్డర్లు వీటన్నిటి గురించి అసలు హోమ్ మినిస్ట్రీ ఉందా, తానే కనుక హోమ్ మినిస్ట్రీ చేపట్టుంటే కథ ఇంకో లెక్క ఉండేది అని చెప్పి ఆయన మాట్లాడినప్పుడు మీ సర్కారు తలకాయ ఏడబెట్టుకోవాలి. అంటే మన పాలన గాలికి వదిలేసినాం, జనాన్ని వాళ్ళ ఇష్టానికి వదిలేసినాం, నాయకులను వాళ్ళ ఇష్టానికి దోచుకోమని చెప్పి రాసి చేసినాం రాష్ట్రాన్ని అని చెప్పి చెప్పకనే చెప్పినట్టు కదా. తిరుమల ఘటన, మన అసమర్థత, మన ఇల్లిటరసీ, ఆయన ఎవరు మిడ్ నైట్ మసాలాలు వేసుకునే వ్యక్తికి టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇస్తే ఇట్టనే ఉంటుంది. మన ఇద్దరు ఈగోకు 6 బలి కావాలన్నా. మన తప్పొప్పులను, మన మచ్చలను చూసుకోకుండా ఎంతసేపు రోత మీడియా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? ఆయనను 11 సీట్లకు వేసి బండకేసి కొట్టిరని చెప్పి మీరే రాతలు రాస్తారు. ఆయన పనేది ఆయన చేసుకుంటూ పోతున్నాడు. అక్కడ వదిలేసి మీరు కూటమి పాలనను సవ్యంగా, సక్రమంగా ఈ రాష్ట్ర ప్రజలు అంత పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చిన ఉద్దేశం దేనికోసం, దాన్ని ప్రాపర్ వేలో నడిపిస్తే సరిపోతుంది కదా. అది చేయకుండా ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద పడి ఏడుస్తామంటే సహిస్తారా జనాలు? ఇప్పటికే ఇంకా అయిపోయింది. మొన్న పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అన్నాడు కదా, హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇక ఇప్పటి నుంచి చూపిస్తామని చెప్పి. సో ప్రజలు కూడా దానికి రెడీగా ఉన్నారు అన్నట్టు. ఇంకా ఒక 9 నెలలు గడిస్తే అంటే మార్చి తర్వాత మీ కూటమికి బ్యాండ్ బాజా భారతే ఉంటుంది. అప్పుడు ఏం రాదాలు రాస్తాం చూస్తాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.